రైట్, బ్యాక్ టు ఎజెండా. రామరెడ్డి గారు, అంటే మీడియాలో చర్చ జరిగినా, ప్రజల్లో చర్చ జరిగినా, సమాజంలో మేధావులు మాట్లాడుకున్న ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఇంతకంటే బెటర్గా ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించవచ్చు, ఈ అంశాలపై చర్చ జరగాల్సిన వేళ ఇటువంటి చర్చలు అది మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయ పార్టీలో అవ్వచ్చు, ఆ రాజకీయ పార్టీలోని నేతలు మాట్లాడుతున్న మాటలు, ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటల గురించి ఈరోజు తెలంగాణ సమాజంలో చర్చ సాగుతోంది. ఎలా చూస్తున్నారు ఒక రాజకీయ పార్టీగా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏం విమర్శలు చేసుకున్నా అది వాళ్ళ సొంతది. అయిన తర్వాత ఒకటి ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అందులో ఉండి అవినీతి జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి గారు, దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సుష్మిత అంటుంది మీ బండారం బయట పెడతా అని. మరి ఆ బండారం బయట పెడుతుందా ఇదా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంటేంది, ఉద్ధరిస్తేంది, ఉంటేంది, లేకపోతే కాదు. ప్రజలకు అది అవసరం లేదు. ఈరోజు 22A మీద ఏదైతే ఇష్యూ ఉందో, సైనిక్ పూరి, వాయుపూరి, మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడ ఉన్నది. తప్పులు ఎట్లా జరుగుతాయండి? ఇంటెన్షన్ ఉంటే మీ దాని మీద వివరణ ఇచ్చారులేండి, దాని మీద వివరణ ఇచ్చారు మంత్రి పొంగులేటి. నెలాఖరు లోపు పూర్తిగా దానిపై నెలాఖరు లోపు ఎంఆర్ఓలకు ఇస్తే నేను ఈ రోజు అవినీతి లేకుండా అప్లికేషన్ కార్డుకి వెళ్ళి అవినీతి లేకుండా ఎక్కడ జరుగుతుందా? ఈరోజు వ్యవస్థలన్నీ అంటే ఈడ మనకు అర్థమైందంటే ఈడ ఎవరి మీద కంట్రోల్ లేదు. యథా రాజా తదా ప్రజ, ఎవరికి దొరికింది వాళ్ళు ఇది చేసుకోవాలి. తర్వాత నిన్న దానం ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారు, దానం నాగేందర్ గారిది నిన్న పేపర్ చదువుతుంటే హైకోర్టులో ఆయన కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. అరే ఎంపీగా నిలబడితే బీఫామ్ ఇచ్చినాక సభ్యత్వం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. బీఫామ్ ఆయన చెప్పింది, నేను హైకోర్టులో చెప్పింది ఏంటంటే నేను నిలబడ్డా కానీ నేను ఏడా సభ్యత్వం లేని వాళ్ళకు బీఫామ్ ఇస్తారా మీరు ఎంపీగా? అది పబ్లిక్ ఇష్యూ. ఎందుకంటే ఆయన రాజీనామా చేపించి మీరు ఎంపీగా నిలబెట్టిరు, రాజీనామా చేయకుండా అది సభ్యత్వం రద్దు కావాలంటే సభ్యత్వం తీసుకోలేదు. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి రాజకీయ నాయకులు, అవినీతి పరులు లాంటి వాళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్లు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ మళ్ళీ టీఆర్ఎస్ లో పోతుంది రెడీ కూడా ఉన్నారు కొంతమంది. మీరు కూడా గేట్లు తెరిచించారుగా, మీరు ఇటువంటి అవినీతి పరులకు సీట్లు, అవినీతి పరులకు పార్టీలో చోటు ఇవ్వరా? ఒకటండి, నేను నిన్న మనం మాట్లాడుతున్నది గేట్లు తెరిచినామా, మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు ఏదన్నా పార్టీ మారితే సభ్యత్వం రాజీనామా చేసిపోతారు పొమ్మని అడుగుతున్నాం. మా దాంట్లోకి వచ్చినా అదే విధంగా చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కూడా సభ్యత్వం రాజీనామా చేసే వచ్చాడు. అయిన తర్వాత నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పాడు, ఫినిక్స్ సంస్థకి వెళ్ళి 15,000 కోట్ల డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడారు. అది ఏది అవినీతి. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఫినిక్స్ అనేది కేటీఆర్ బినామీ అని తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లోకి వెళ్ళి 15,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటే ఎక్కడ కాంప్రమైజ్లు అవుతున్నాయి? ఇంతకుముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రో టీఆర్ఎస్ అవినీతి చేసింది, అది చేసింది, ఒక్కదాని మీద ఎంక్వైరీ ఉండదు. ఏమైనా భయపెట్టియాలి, మళ్ళీ వీళ్ళ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏంటి సొంత పార్టీలో రేవంత్కి ఇంత అసమ్మతి రావటం అంటే ఎప్పుడు కూడా లేదు. ఏ ముఖ్యమంత్రిపై కూడా ఇంత వ్యతిరేకత రావాలి. నేనేం ఏ ముఖ్యమంత్రి ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళను, అడ్డంగా దొరికిన వాళ్ళను, 1,00,000 కోట్లు ముంచిన వాళ్ళను పార్టీలో చేర్చుకుంటారు. వాషింగ్ పౌడర్ నిర్మలో భాగంగా ఎవరు అన్న వెస్ట్ బెంగాల్ వచ్చాడు చదువుతా పేర్లు రామూర్తి అన్న వెస్ట్ బెంగాల్. రామరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళ స్టోరీ వాళ్ళే చెప్పుకుంటే ఒకటి సత్యహరించిన తమ్ముని కొడుకుల్లాగా రాజకీయాలు ఇదే మీ దగ్గర ఉన్నది. రామూర్తి గారు, నేను ఎంత సైలెంట్ గా ఉన్నా, మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? కొండా సురేఖ కొండకు సంబంధించిన కేటీఆర్ గురించి కాదు ఇది పెట్టుకున్నది డిబేట్ లో. మీరు అడ్డంగా మాట్లాడండి, అడ్డంగా వస్తా. మీరు అడ్డంగా మాట్లాడండి, అడ్డంగా వస్తా. మీరు సత్య హరిచంద్ర తమ్ముని కొడుకులా చెప్పండి. మీరు కూడా తప్పులు చేసిండు. మేము తప్పులు చేసినాం, ఏం చేసినాం అనేది మాకు తెలుసు. సరే, మీరు కొండా సురేఖ అంశాలు మాట్లాడండి. కొండా సురేఖ ఈ 2 అంశాలు మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మేము క్వశ్చన్లు అడగలేదు. బీఆర్ఎస్ పార్టీ కాదు, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయినాయి. నిన్న డాక్యుమెంట్స్ ఇచ్చినాం, దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్. కాంగ్రెస్ వాళ్ళు నిన్న అవన్నీ తప్పుడు ముచ్చట్లు, మీరు వచ్చి చెప్పేది అవన్నీ తప్పుడు ముచ్చట్లు, అవన్నీ అసత్య ఆరోపణలు.
ప్లీజ్. మీ కంపెనీలు ఉన్నాయి, మీ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళ ఎంతమంది నాయకులు ఉన్నాయో చెప్తా, లిస్ట్ ప్రకారం చెప్తా. అన్ని చెప్తాం. మీ హరీష్ రావుది, మీ కేటీఆర్ ది అన్ని చెప్పు, నేను కూడా చెప్తా. రామరెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పవన్ కళ్యాణ్ ఏంది అసలు మీకు సంబంధించిన టర్మ్ ఏమున్నది, సెకండ్ టర్మ్ ఏమైంది అందరికీ రామరెడ్డి గారు ప్లీజ్, అందరిది పెరిగినాయి. రామరెడ్డి గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. 2014 ముందు 50,000 40,000 ఉన్న ఎకరం భూమి 3 కోట్లు 4 కోట్లు అయింది. మీ కుటుంబం మా కుటుంబం ఎక్కడ బాగుపడలేదు. మీరు బతికిల్లు. అదాని అంబానీ అయిండు, ప్రధాని అదాని అంబానీ అయిండు. మొత్తం దేశం దాటుకొని పోతున్నారు, దేశం దాటిపోతున్నారు దొంగలు. అరే మీ మీద అమెరికాలో కేసు అయినాయి కదా, మీ అరే అదాని మీద అమెరికాలో కేసు అయినాయి. మొన్న మళ్ళీ పైసలు మీరు చెప్పాలంటే మాయ కాదు. అరే మీరు వెనకేసుకొచ్చిన చాలు. రామరెడ్డి గారు మీరు కాంగ్రెస్ ను వెనకేసుకు రాకండి. కాంగ్రెస్ సంబంధించిన లైవ్ లో బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గులేదు, ఇజ్జత్ ఉంటది, దేనికైనా కూడా పద్ధతి ఉంటది. రైట్ రామరెడ్డి గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ కాంగ్రెస్ రామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అధికారం దొరికింది వీళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ దొరికింది వీళ్ళకు. కాంగ్రెస్ రామరెడ్డి గారు మీకు పడుతుంది. రేవంత్ రెడ్డి దయచేసి పద్ధతి ఉంటది. రామరెడ్డి గారు ప్లీజ్ ఏంటంటే ఒక్క మాట రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. రామరెడ్డి గారు ప్లీజ్ రామరెడ్డి గారు మీకు సమయం ఇస్తాను నేను. రామరెడ్డి గారు ప్లీజ్ మీకు సమయం ఇస్తాను నేను. రామరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్ మీకు సమయం ఇస్తా. భరత్ రెడ్డి గారు రాజకీయ పార్టీలు రాజకీయం